సంవత్సరము మేషరాశి వారికి ఆదాయం 18, వ్యయం 14 అన్నీ బాగానే ఉన్నాయి. ఆదాయం కూడా బాగానే ఉంది. వ్యయం కూడా బాగా ఉంది. వ్యయం ఎక్కువగా ఉంది అంటే అర్థం ఏంటంటే ఖర్చులు ఎక్కువ పెడతారు. ఖర్చులు ఎక్కువ పెట్టడం అంటే ఊరికే కాదు. ఏదో ఒక వస్తువులో, భూమి ఏదో ఒకటి మీకు రావడం జరుగుతుంది కాబట్టి ఆదాయం బాగా ఉంది. వ్యయం కూడా బాగానే ఉంది. రాజపూజ్యం 4, అవమానం 3. అంటే మెచ్చుకునేవాళ్ళు నలుగురు ఉంటే తిట్టేవాళ్ళు ముగ్గురు ఉంటారు. మరి ఈ సంవత్సరం మేషరాశి వారికి మే 1వ తారీఖు తర్వాత ఎందుకోసం అంటే ఈ సంవత్సరం ఎట్లా జరిగిపోయింది అని అంటే మే 1 వరకు గురుగ్రహ సంచారము మేషరాశి లోపలనే ఉంది. సో మే 1 తర్వాత ఫలితం చెప్తాను. మే 1 వరకు ఇప్పుడు ఎట్లుందో అప్పుడు అట్లాగే ఉంటుంది. పెద్ద మార్పు ఏమి ఉండదు. కాబట్టి మే 1 తర్వాత మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు వస్తాయి. ధనస్థానం లోపలికి గురుగ్రహం ప్రవేశిస్తున్నాడు. అంటే ద్వితీయ స్థానంకి వస్తున్నాడు. అంటే వృషభ రాశి లోపలి గురువు సంచరిస్తున్నాడు కాబట్టి మీకు మహాద్భుతమైన యోగం రాబోతుంది. అదేవిధంగా 11వ స్థానంలో శనిగ్రహం ఉన్నాడు. ఆ శని మీకు ఎన్ని రోజులు అంటే 3 నెలల పాటు ఉంటాడు. అంటే ఉత్తరాభాద్రపద నక్షత్రం అంటే పూర్వభాద్రపద నక్షత్రములో ఈ యొక్క శనిగ్రహం యొక్క సంచారం ప్రారంభమవుతుంది. అంటే పూర్వభాద్రపద, ఉత్తరాభాద్రపద, రేవతి అంటే పూర్వభాద్రపద నక్షత్రంలో 3 పాదాల వరకు శని సంచారం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు మీరు నంబర్ 1 పొజిషన్లో ఉంటారు. అందరూ ద్వాదశ రాశులందరిలోనూ మీరే నంబర్ 1 పొజిషన్. అంటే ఈ సంవత్సరం మేషరాశి వారికి ఇటు ద్వితీయంలో గురుబలం వస్తుంది, ఇటు ఏకాదశం లోపల శనిగ్రహం బలం వస్తుంది కాబట్టి ఇక వీళ్ళే నంబర్ 1 పొజిషన్లో ఉంటారు. రాజయోగ వర్తిస్తుంది వీళ్ళకి. అంటే నవంబర్, డిసెంబర్ వరకు వీళ్ళకి సూపర్ టైం. డిసెంబర్ తర్వాత కొంచెం శని వక్రిస్తాడు, శని ఇబ్బంది పెడతాడు. ఆ తర్వాత గురుగ్రహం మాత్రం ఈ సంవత్సరం అంతా బాగుంటాడు కాబట్టి ధనప్రాప్తి ఉంటుంది. కాబట్టి ఎవరైనా హౌసింగ్ లోన్ ఏదైనా తీసుకునేది ఉంటే తీసుకోండి. లోన్ ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు క్లియర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ధనం మాత్రం చాలా బాగా సంప్రాప్తిస్తుంది. కొత్త ప్రయత్నాలు చేయండి. చాలని శాలరీస్ తీసుకుని ఏదో జీవితంలో ఏం చేశాను రా అని ఒక వెనుకకు తిరిగి చూస్తే 5 సంవత్సరాలు తీసుకుంటే ఏం లేదు, ఖాళీ జేబులు ఉన్నాయి అనుకోండి. అలాంటి ఉద్యోగాలు ఉంటే మానేసి కొత్తగా ఏమైనా ఉంటే ప్రయత్నాలు చేసుకోండి. మేషరాశి వారికి చాలా బాగుంది. అయితే మీకు మధ్యలో శని సంచారం వక్రత అన్నప్పుడు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి ఆ జగదంబ అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి పూజ చేసుకోండి. అన్ని గ్రహాలకు అధిష్టాన దేవతలు అమ్మవార్లే కాబట్టి ఒక్క అమ్మవారి పూజ చేస్తే సరిపోతుంది. అక్షయ తృతీయ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి యాగం చేసుకొని కుబేర సంపుటి యంత్రం స్వీకరించండి. మీకు అన్ని అరిష్టములు పోతాయి. ముఖ్యంగా శుభాలు బాగా కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అయితే సంవత్సరం మొదల్లోపల మేషరాశి వారికి సూర్యగ్రహణ ప్రభావం ఉంది కాబట్టి సంవత్సరం మొదల్లో 8వ తారీఖు రోజున రాత్రి అరిష్ట నివారణ తంత్ర పూజ చేయించుకోండి. తర్వాత 10 మే 2024వ సంవత్సరం రోజున అక్షయ తృతీయ మహాద్భుతమైన మహాలక్ష్మి యాగం చేసుకోండి. ఇది మీకు చాలా మేలు జరుగుతుంది. మీ జీవితాన్ని మార్చే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా శాస్త్ర పండితుల్ని సంప్రదించి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూపించుకొని పర్సనల్ గైడ్లైన్స్ తీసుకుంటే మేషరాశి వారికి మంచిది. సో ఈ క్రోధినామ సంవత్సరం 2024 సంవత్సరంలో క్రోధము అంటే కోపం. ఈ వృషభ రాశి వారికి ఏమవుతుందంటే లగ్నములో అంటే వాళ్ళ స్వక్షేత్రంలో జన్మక్షేత్రం లోపలికి గురుగ్రహం ప్రవేశిస్తబోతున్నాడు మే 1వ తారీఖు నుంచి. మే 1 వరకు ఖర్చులు. మే 1 తర్వాత ఏం జరుగుతుంది అంటే అహంకారం బాగా పెరిగిపోతుంది, కోపం విపరీతంగా పెరిగిపోతుంది, తాపము పెరుగుతుంది. ఎంత పని చేసినా ఏది కలిసి రాదు. గొడ్డు చాకిరి అంటారు కదా. వృషభము అంటేనే గొడ్డు అంటే ఎద్దు. ఇప్పుడు ఎద్దు ఎంత కష్టపడ్డా దాన్ని కొడతారే తప్ప దానికేం ప్రేమ చేయరు. దానికి లాస్ట్కి ఇంత కుడిది నీళ్ళు వేస్తారు, లేదంటే ఇంత బెల్లం పెడతారు ఇప్పుడు ఒక రోజు పండుగ రోజు. సో ఆ విధంగా వృషభ రాశి వారికి ఇప్పుడు ఎట్లా ఉంది అని అంటే 10వ స్థానంలో శనిగ్రహము, తర్వాత స్వక్షేత్రంలో గురుగ్రహం. ఇది మంచిది కాదు. ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారికి అవమానాలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళకి ఆదాయం ఎంత అంటే ₹2 మాత్రమే లాభం, వ్యయం ఎంత అంటే ₹8 ఎక్కువ ఖర్చు. అంటే అనవసరమైన ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. సో దాన ధర్మాలు బాగా చేస్తారు. అంటే అనవసరమైన దాన ధర్మాలు అంటే ఎవడికో పనికి రానోడికి డబ్బులు ఇస్తారు, వాడు ఇంకా తిరిగి ఇవ్వడు అనమాట, ఇబ్బంది పెడతా ఉంటాడు. సో ఒకటి అహంకారం కూడా బాగా పెరిగిపోతుంది. పని చేసే దగ్గర కోపం వచ్చేస్తుంది. నేను ఎందుకు చేయాలి అన్నంత కోపం బాగా వచ్చేస్తుంది. ఇలా దీనితోటి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కొన్ని అనర్థాలు ఉన్నాయి. దీని ప్రభావము నవంబర్ వరకు ఉంటుంది. నవంబర్ నుంచి కాస్త ఉపశమనం ఉంటుంది. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఓకే, ఎవరికి వృషభ రాశి వారికి పర్వాలేదు, బాగానే ఉంటుంది. రాజపూజ్యము 7, అవమానం 3 ఉంది.
అంటే మెచ్చుకునే వాళ్ళు 7 ఉంటారు, తిట్టే వాళ్ళు 3 ఉంటారు. ఈ రాజపూజ్యాలన్నీ కూడా మీకు దసరా నుంచి ప్రారంభమవుతాయి. అయితే మీకు ఈ సంవత్సరం గురుగ్రహం బలం లేదు కాబట్టి పెట్టుబడులు ఎక్కువగా పెట్టడము, అప్పులు ఎవరికైనా ఇవ్వడము, తీసుకోవడం కూడా చేయకండి. ఈ సంవత్సరం నిదానంగా ఉండండి, తీర్థయాత్రలు చేయండి, ఏదైనా రీసెర్చ్ వర్క్ చేయండి, ఏదైనా కొత్త స్కిల్స్ ఏమైనా ఉంటే నేర్చుకోండి, అప్గ్రేడ్ అవ్వడానికి ఈ సంవత్సరం ట్రై చేయండి. అప్ టు ఆగస్టు వరకు ఈ ప్రయత్నాలు చేయండి. సెప్టెంబర్ వెయిట్ చేయండి. నవంబర్ నుంచి మీ జాతకం తిరిగి రాబడుతుంది. యోగాలు మళ్ళీ ప్రారంభమవుతాయి మీకు నవంబర్ నుంచి. అందుకే ఈ వృషభ రాశి వారికి చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరం యొక్క మొదల్లో మీ వృషభ రాశి వారికి ఈ ఉగాది నుంచి మొదలు 48 రోజులు అదృష్ట యోగం ఉంది. ఎందుకోసమంటే సంవత్సరం మొదల్లో సూర్యగ్రహణం ఏర్పడింది కాబట్టి ఈ సూర్యగ్రహణం ప్రభావం వల్ల వృషభ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. అంటే మే 14th వరకు మీకు టైం బాగుంటుంది. మే 14 తర్వాత మీకు బ్యాక్ టైం స్టార్ట్ అవుతుంది. అది నవంబర్ వరకు ఉంటుంది. సో నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి తీసుకొని మళ్ళీ వచ్చేటువంటి మార్చి వరకు మీకు టైం బాగా ఉంటుంది. ఇది వృషభ రాశి వారికి ఫలితాలు. కాబట్టి వృషభ రాశి వారు విశేషంగా సోమనాథ్ ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం చేసుకోండి. కేదార్నాథ్ కూడా వెళ్ళే ప్రయత్నం చేయండి. అదేవిధంగా నందికేశ్వరుడికి, గోవులకు, తర్వాత ఎద్దులకు బెల్లము, నువ్వులు కలిపినటువంటి పదార్థాలు సోమవారం రోజున తినిపించండి. ఇట్లా 16 సోమవారాలు చేయండి. అక్షయ తృతీయ రోజున శ్రీ మహాలక్ష్మి యాగం తప్పకుండా చేయించండి. సహస్ర కుంభాభిషేకం మీ చేతులతో అమ్మవారికి అభిషేకం చేయండి. అంతా బాగుంటుంది. జగదంబ అనుగ్రహం. ఎందుకోసం అంటే అమ్మ అనుగ్రహం ఉందనుకోండి, ఏ గ్రహాలు ఎవరు ఏం చేయరు. కాబట్టి అమ్మ అనుగ్రహం ఉండాలి. అమ్మ అనుగ్రహం మనకు కావాలి. ఆ జగదంబ అనుగ్రహం కోసం ప్రయత్నం చేయండి అందరూ. శ్రీమతి. సో మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయము 5. అంటే అన్నీ సరిసమంగానే ఉంటాయి. ఎంత సంపాదిస్తారు అంత ఖర్చు పెడతారు. బ్యాలెన్స్ నిల్, అంటే న్యూట్రల్గానే ఉంటుంది. రాజపూజ్యం 3, అవమానం 6. అంటే మెచ్చుకునే వాళ్ళు 3 ఉంటారు, తిట్టేవారు 6 ఉంటారు. ఈ మిథున రాశి వారికి ఒక మంచిది ఏంటంటే కనుక ఈ సంవత్సరం మొదల్లో మే 1వ తారీఖు వరకు మీకు మంచిగా ఉంది. అంటే రాజయోగ ప్రాప్తి అక్కడి వరకు ఉంది. కానీ మే 5వ తారీఖు తర్వాత గురుగ్రహం మారబోతున్నాడు. అదేవిధంగా మీకు అనుకూలమైనటువంటి సూర్యగ్రహణం ప్రభావం కూడా మే 5 తర్వాత తగ్గిపోతుంది. ఇక మే 5 నుంచి పూర్తిగా నీరసపడిపోతారు. మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ కోల్పోతారు. మనోవ్యధ ప్రారంభమవుతుంది. అందరితోటి తిట్లు తింటారు. గతంలో చేసినటువంటి తప్పులకు మీరు క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. సో మనస్తాపానికి గురవుతారు. పశ్చాత్తాపడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. సో ఈ విధంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో మే 5 తర్వాత ఆల్మోస్ట్ డిసెంబర్ 14వ తారీఖు వరకు మీకు బ్యాక్ టైమే ఉంది. సో అనవసరమైన ప్రయాణాలు చేయడము, ఎక్కువగా ఖర్చులు అవ్వడము, తర్వాత అప్పులు కూడా చేయవలసిన పరిస్థితులు రావడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా మీ ఎవరైతే క్లోజ్గా రిలేషన్షిప్లో ఉంటారో, మీ శ్రీమతి కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళని మీరు ఏమి అనుకున్నా ఏదో అన్నారని చెప్పి వాళ్ళు దానికి పెడార్థాలు తీసుకొని వాళ్ళ మీతో గొడవలు పెట్టుకుంటారు. ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మంచి అన్నా సమస్యనే, చెడు అన్నా సమస్యనే. మీరు బాగున్నారా అని అడిగినా అది వాళ్ళకి వికృతంగానే వినిపిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం ఎక్కువ శాతము రీసెర్చ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఏదైనా స్కిల్ గెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మానవ సంబంధాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా అప్పులు చేయకూడదు. అప్పులు ఎవరికి డబ్బులు ఇచ్చినా సరే తిరిగి రావు. ఎందుకోసమంటే మీకు గురుబలం పూర్తిగా ద్వాదశ స్థానాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఖర్చులు అయితే భయంకరంగా అవుతాయి. అవి ఏవైనా సరే ఏదైనా భూములు కొనుగోలు చేయడమో, లేకపోతే ఏదైనా బిల్డింగ్లు కట్టుకోవడమో చేసే ప్రయత్నాలు అయితే సఫలీకృతం అవుతుంది. ఎందుకోసమంటే ఖర్చు ఎట్లాగో ఉంది కాబట్టి వివాహాది శుభకార్యాలు చేసుకోవడమో, ఏవైనా సరే చేసుకోవడం వల్ల మీకు ఇవైతే లాభాలు అవుతుంటాయి. అంటే శుభకార్యాలు అయితే చేస్తారు, కానీ అదృష్ట భంగం కలిగిస్తాడు శనిగ్రహం. శని ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే గనక ఏప్రిల్ 4వ తారీఖు తర్వాత శని కొంచెము దూకుడుతనంగా ప్రవర్తిస్తాడు కాబట్టి ఏప్రిల్ 4 తర్వాత మీ రాజయోగ భంగానికి అక్కడ బీజం పడుతుంది. మే 5వ తారీఖు తర్వాత రాజయోగ భంగం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉంటే మీకు అంత మంచిది అని గుర్తించండి. సో మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి అని అంటే కనుక విశేషంగా మీరు ఈ సంవత్సరము వైష్ణోదేవి అమ్మవారి యాత్ర చేయండి. వైష్ణోదేవి దగ్గరికి వెళ్ళండి. కాలినడకని వెళితేనే చాలా మంచిది. ఓపికగా వెళ్ళండి. ఎందుకోసమంటే శరీర కష్టం చెయ్యాలి. ఆ దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి. రాహు ప్రభావం విపరీతంగా ఉంటుంది. 10వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి విపరీత ప్రభావం చేస్తాడు.
కాబట్టి దుర్గా అమ్మవారిని శరణు వేడండి. అదేవిధంగా ఈ సంవత్సరము కాశీ విశ్వనాథుడి యొక్క దర్శనం చేసుకోండి. బద్రీ కేదార్నాథ్కు కూడా వెళ్ళిరండి. ఈ విధంగా చేస్తూ నర్మదా పుష్కర స్నానం కూడా మిథున రాశి వారు చేస్తే మంచిది. ఈ విధంగా చేయండి. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే మీ రాజయోగ సిద్ధి కలగాలంటే వజ్ర వైరోచిని తంత్రం అని ఒకటి ఉంటుంది. ఆ యొక్క తంత్ర పూజ చేయించుకుంటే మీకు రాజయోగ సిద్ధి కలిగే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ రాజయోగం కాస్త పోతుంది. అయితే సామాన్యమైనటువంటి ప్రజలు, మిడిల్ క్లాస్ కానీ బిలో మిడిల్ క్లాస్ కానీ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఈ అదృష్ట యోగం లేదు కదా అని బాధపడద్దు. ఆ జగదంబ అయినటువంటి అమ్మవారి యొక్క యాగము మా శ్రీచక్రపీఠంలో శ్రీ మహాలక్ష్మి యాగం చేస్తున్నాము. మీరు సహస్ర కుంభాభిషేకంలో పాల్గొనండి. ఆ మహాలక్ష్మి యాగం కూడా చేయండి. మీకు అంతా మేలు జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇదిగో ఇది శ్రీచక్ర స్ఫటికలింగం. ఇది కేవలం లింగాకారంలోనే ఉంటుంది. దీనికి పానబట్టము మీరు వెండిలో కానీ రావిలో కానీ చేయించుకోవాలి. లేకపోతే ఆన్లైన్లో దొరుకుతుంది, ఆర్డర్ చేసి తీసుకోవచ్చు. ఇది 3500 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఇది ఏం చెయ్యాలి అని అంటే సూర్యోదయ సమయంలో ఇలా నుదురికి పెట్టుకొని ఓం నమ శివాయ అని చెప్పి 108 సార్లు నామస్మరణ చేయాలి. ఆ యొక్క ఇలాగే పెట్టుకొని సూర్యోదయంలో సూర్యుడిని చూస్తూ ఈ 2 కళ్ళ ద్వారా ఈ శివలింగం ద్వారా సూర్యుడిని చూస్తూ ఓం నమ శివాయని 108 సార్లు ఉచ్చారణ చేయాలి. దీనివల్ల ఆజ్ఞాచక్రము చక్కగా యాక్టివేట్ అవుతుంది. గ్రహ బాధలు, దుష్టగ్రహ బాధలు అన్నీ కూడా దూరం అవుతాయి. చాలామంది సక్సెస్ అయ్యారు, బాగున్నారు. మీరు కూడా బాగుండాలి అంటే ఇది వెంటనే ఆర్డర్ చేసి తెచ్చుకొని మీరు ప్రతిరోజు పూజ చేసుకోండి. సర్వే సుజనా సుఖినో భవంతు. కర్కాటక రాశి. ఇది ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి మాత్రం చాలా బాగుంది. అంటే మేషరాశి వారు నవంబర్ వరకు వాళ్ళు నంబర్ 1 పొజిషన్కి వస్తే, కర్కాటక రాశి వారికి నవంబర్ వరకు వాళ్ళు నంబర్ 2 పొజిషన్ ఉంటారు. తర్వాత వీళ్ళు నంబర్ 1 పొజిషన్కి వచ్చేస్తారు కర్కాటక రాశి వారు. సో మేష కర్కాటక రాశి వాళ్ళు 1-2 పొజిషన్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఎందుకోసం అంటే వీళ్ళకి శనిగ్రహము అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఇంకా కష్టాలు అయితే ఉంటాయి, దుఃఖం అయితే ఉంటుంది, మానసిక వ్యధలైతే ఉంటాయి. కానీ వీళ్ళకి ఆదాయం 14 ఉంది ఈ సంవత్సరం. అంటే ధనం యోగం మాత్రం చాలా బాగుంది. డబ్బు బాగా సంపాదించారు. కర్కాటక రాశి వారికి వ్యయం తక్కువ ఉంది. 2 మాత్రమే వ్యయం ఉంది, ఖర్చులు లేవు. రాజపూజ్యం 6 ఉంది, అవమానం 6 ఉంది. అంటే మెచ్చుకునే వాళ్ళు 6 ఉన్నారు, తిట్టేవాళ్ళు 6 ఉన్నారు. అయితే కర్కాటక రాశి వారికి నేను చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరము ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకండి, ఎమోషనల్గా డిసప్పాయింట్ అవ్వకండి. ఎవరితోటైనా ఎమోషనల్గా డిసప్పాయింట్ అయిపోయి ఎమోషనల్గా మీరు డౌన్ అయిపోయారనుకోండి, మీరు ఏ పని చేయలేరు. కాబట్టి ఒక్కొక్కసారి ప్రాక్టికల్గా ఉండాలి. ఎమోషన్స్గా మనం డంప్ అవ్వకూడదు. సో ఎమోషన్స్ పక్కన పెట్టాలి, ప్రాక్టికల్గా పని మాత్రమే చేయడం ఆలోచన చేయాలి. మనస్సు పక్కన పెట్టాలి, మనస్సుకి ఎక్కువగా అవకాశం ఇవ్వకూడదు, దానికి ఎక్కువ వాల్యూ ఇవ్వకూడదు. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీ ఇంట్లో ఏదో గొడవ జరిగింది, మీ ఆవిడ కంటిన్యూ మెసేజ్ పెడతా ఉంటుంది, లేదా మీ ఆయన మెసేజ్ పెడతా ఉంటాడు, నీ సంగతి తెలుస్తా, నీకు నేనంటే ఇష్టం లేదు కదా, నువ్వు ఆ పని చేసావు, ఈ పని చేసావు అని ఏదో ఒక మెసేజ్లు పెడతా ఉంటారు, మిమ్మల్ని టార్చర్ పెడతా ఉంటారు. లేదా ఎవరో ఒకళ్ళు వస్తారు, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు, ఏదో ఒకటి జరుగుతాయి. సో వీటి గురించి పెద్దగా పట్టించుకోకండి. ఎందుకోసం అంటే అష్టమ శని కదా, పోయే ముందు ఇంకా గిచ్చి మరీ పోతాడు, గట్టి గిచ్చిపోతాడు. సో ఆ గిచ్చేది ఎక్కడ గిచ్చుతాడంటే భయంకరంగా గిచ్చుతాడు, నొప్పి ఎక్కువ అయ్యే దగ్గరనే గిచ్చుతాడు. సో అలా గిచ్చిపోతాడు కాబట్టి ఆ బాధ మీకు కలగొద్దు అని అంటే మీరు మనస్సుకి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వకండి. సో మైండ్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి, ఆలోచనలకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి, బిజినెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి, వర్క్ చేసుకోండి. ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అనుకోండి, వెంటనే గురుగారు చెప్పారు కదా, గొడవలు అవుతున్నాయంటే 5 నిమిషాలు ఏది హ్యాంగర్కున్న డ్రెస్ వేసుకోవాలి, హ్యాంగ్ అవుట్ అయిపోవడానికి బయటికి వెళ్ళిపోవాలి. సో ఇదే ప్లాన్ చేసుకోండి. కర్కాటక రాశి వారు వాగ్వివాదాలు పెట్టుకోవద్దు, తగాదాలు పెట్టుకోవద్దు. నొప్పించక తానువ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న మాటని పట్టించుకోండి. డబ్బును ప్రేమించండి. ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు వస్తుంది. మీరు ఎంత ప్రయత్నం చేసుకుంటే అన్ని డబ్బులు వస్తాయి. సో కొత్త పరిచయాలు చేసుకోండి, బయటకు వెళ్ళండి, సో ఫినాన్షియల్ డీల్స్ చేసుకోండి, మంచి డబ్బు సంపాదిస్తారు. ఇది ఈ సంవత్సరం అంతా కూడబెట్టడమే, మొత్తం లిక్విడ్ క్యాష్ బాగా కూడబెడతారు. కర్కాటక రాశి వారు బాగుంది. సో ఏవైనా సరే నిర్ణయాలు ఏమైనా ఉంటే, తెగదెంపులు ఏమైనా ఉంటే టక్క తెగదెంపులు చేసుకోండి, సెటిల్మెంట్స్ ఏమైనా ఉంటే చేసుకోండి. నవంబర్ తర్వాత కొంచెం శనిగ్రహం యొక్క ప్రభావం మారుతుంది కాబట్టి అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది నవంబర్ తర్వాత. సో ఇది కర్కాటక రాశి వారి ఫలితాలు. అయితే మీ జాతకరీత్యా శనిగ్రహ ప్రభావం బాగా లేదు కాబట్టి ప్రతి అమావాస్య రోజున, అదేవిధంగా శనివారం రోజున ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. ప్రతి అమావాస్యకి పేదవాళ్ళకి
రైతులకు, కార్మికులకు కడుపు నిండా భోజనం పెట్టండి. వాళ్ళకి కొత్త బట్టలు కొనివ్వండి. వాళ్ళకి షూస్ కొనించండి. ఈ స్కూల్ పిల్లలు ఎవరికైనా సరే వాళ్ళకి యూనిఫార్మ్స్ కొనించండి. వాళ్ళకి స్కూలు అంటే యూనిఫార్మ్ అంటే ఇక మొత్తం పుస్తకాలు సహా అన్నీ గూడా వాళ్ళకి పేదవాళ్ళ పిల్లలకి కొనిచ్చాడు. ఒక 5 పిల్లలకో, 10 మంది పిల్లలకో కొనిచ్చండి. బాగా మంచిగుంటుంది. అదేవిధంగా మీరు అక్షయ తృతీయ వస్తుంది. మీకు గురుగ్రహము 11వ స్థానంకొచ్చి అదృష్ట యోగాన్ని ఇస్తున్నాడు. మరి ఆ అదృష్ట యోగం రావాలి అనంటే అమ్మ అనుగ్రహం కావాలి గదా! కాబట్టి అక్షయ తృతీయ రోజున విశేషంగా శ్రీ మహాలక్ష్మీదేవి యాగం చేయించుకోండి. మేము ఇచ్చేటువంటి కుబేర సంపుటి యంత్రాన్ని ప్రసాదంగా స్వీకరించండి. ఇదిగో ఈ కలశాలు కనిపిస్తున్నాయి గదా! ఈ సహస్ర కుంభాభిషేకం చేస్తున్నాము. మీ చేత్తో అమ్మవారికి లేదా మీ గోత్రనామాలతో అమ్మవారికి కుంభాభిషేకం చేయించుకొని ఆ కుంభాన్ని మీ ఇంటికి ప్రసాదంగా స్వీకరించండి. అంతా మేలు జరుగుతుంది. జగదంబానుగ్రహమస్తు. శ్రీమాత్రే నమః. క్రోధినామ సంవత్సరము 2024, 2025లో సింహరాశి. సింహం ఇప్పుడు వేటాడకూడదు. సింహం పరిస్థితి దారుణంగా ఉంది ఇప్పుడు. ఎందుకోసమంటే సింహానికి ఆదాయం 2, వ్యయం ఎంత? 14. అంటే ఈ సంవత్సరం ఖర్చులు బాగా పెరుగుతాయి, అప్పులు బాగా పెరుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. దుర్మార్గులందరూ మీ చుట్టే వచ్చి కూర్చుంటారు. మిమ్మల్ని పొగుడుతారు, మిమ్మల్ని మోసం కూడా చేస్తారు, ఏదో ఒకటి మభ్యపెడతారు. అన్న ఇది కొంచెం ఇల్లీగలే, బట్ ఒక్క క్లిక్ అయింది అయిపోయింది అనుకున్నా, కోటికి 10 కోట్లు వస్తాయి అన్న, చూడు అయిపోతుంది, నేను ఉన్నా కదా అని అంటాడు. నువ్వు ₹1,00,00,000 పెట్టిన తర్వాత అన్న నాకు కూడా వాళ్ళు చేసిండు అన్న అంటాడు. అప్పుడు వాడు చేతులు ఎత్తేస్తాడు, నీకు చేతులు ఎత్తేస్తాడు. ఇది సింహరాశి వారికి ఈ సంవత్సరం జరుగుతుంది, జాగ్రత్త. సో రాజపూజ్యం 2, అవమానం 2. అంటే మెచ్చుకునే వాళ్ళు 2 ఉంటారు, తిట్టే వాళ్ళు కూడా 2 ఉంటారు. ఇప్పటి వరకు సింహరాశి వారికి ఏంటంటే మే 1 వరకు ఏంటంటే మీకు భాగ్యస్థానంలో గురుగ్రహం ఉంటాడు కాబట్టి అప్పటి వరకు అదృష్ట యుగం ఉంటుంది. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏమైనా ఉంటే సమీకరణాలు ఏం చేసుకున్నా మే 1 వరకే చేసుకోండి. మే 1 తర్వాత మొత్తం అంతా కూడా డీలా పడిపోతుంది. ఈ సంవత్సరము ఏదైతే కనుక సూర్యగ్రహణం కూడా మీకు రోకలి ఏదో పుండు మీద కారం జల్లినట్టుగా మీకు మే 1 తర్వాత సూర్యగ్రహణ ప్రభావం ఇంకా ఎక్కువగా పడబోతుంది. సో ఇప్పుడు మాత్రమే మే 1 వరకే బాగుంది. మే 1 తర్వాత గురుగ్రహము దశమ స్థానంకి వస్తాడు. సో అదృష్టము దూరమైపోతుంది, ఉద్యోగ భంగం ఏర్పడుతుంది, వ్యాపారంలో నష్టాలు జరుగుతాయి, దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది, అయిన వాళ్ళు మోసం చేస్తారు. సో ఇలా చాలా విషయాలు జరుగుతాయి. సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని వక్రత్వంలో ఎప్పుడైతే గనక సెప్టెంబర్, అక్టోబర్లో వక్రత్వం అవుతాడు, ఆ టైంలో విపరీతమైన దుఃఖము, కన్నీళ్ళు వస్తాయి, అయిన వాళ్ళు మోసం చేస్తారు, భార్యాభర్తల మధ్యన కలహాలు జరుగుతాయి, ఊహించని చాలా విషయాలు జరుగుతాయి సింహరాశి వారికి. కాబట్టి అహంకారం తగ్గించుకోండి. ముఖ్యంగా ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళు నోట్లో ఏది నిలవదు, అన్ని సీక్రెట్స్ అన్నీ బయట కక్కేస్తూ ఉంటారు. సో సీక్రెట్స్ ఏవి చెప్పకండి. ఎవరికి కూడా ట్రాన్స్పరెన్సీ పెద్దగా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. బీ సేఫ్ అండ్ హైడ్ సంథింగ్. ఏవైతే ప్రపంచాన్ని చెప్పాల్సిన అవసరం లేదో చెప్పకండి. ప్రశాంతంగా ఉండండి, అంత బాగుంటుంది. సింహరాశి వారు ఈ సంవత్సరం విశేషంగా ఏమిటంటే కనుక తెల్లవారుజామున్నే కంచి కామాక్షి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోండి. 3 రోజుల పాటు కాంచీపురంలో ఉండండి. అన్ని దేవాలయాలు దర్శనం చేసుకోండి. కానీ ప్రతిరోజు తెల్లవారుజామున రాత్రికి సంధ్య వేళలో అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. ఆ కంచి కామాక్షి అమ్మవారి దర్శనం 3 రోజులు చేసుకోండి. అలాగే ఏకాంబరేశ్వర స్వామివారి దర్శనం కూడా చేసుకోండి. అలాగే అమ్మవారికి 3 రోజులు కూడా పసుపు రంగు, ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు, ఈ 3 రంగుల చీరలు అమ్మవారికి వెళ్ళి నివేదన చేయండి. ప్రతిరోజు 1 కిలో తేనె, 1 కిలో ఆవు నెయ్యి అమ్మవారికి నివేదన చేసి అభిషేకంగా పంపించండి. ఈ విధంగా ఆ అమ్మవారి ఆరాధన చేయండి, బాగా జరుగుతుంది. అది కాకుండా అక్షయ తృతీయతోటి మీ జీవితంలో మార్పులు వస్తున్నాయి. అంటే రాజయోగాలు పోయి దుర్యోగాలు వస్తున్నాయి. మరి ఆ దుర్యోగాలు రాకుండా మిమ్మల్ని కాపాడాలంటే ఒక యంత్రం ఉంటుంది. అదే కుబేర సంపుటి యంత్రం. ఆ యంత్రం మీ దగ్గర ఉన్నట్లయితే మీ యోగాలు మీ దగ్గరనే ఉంటాయి, సుస్థిరంగా ఉంటుంది. ఆ జగదంబ యొక్క యంత్రం మిమ్మల్ని సంరక్షిస్తుంది. మరి ఆ యంత్రం కావాలి అనంటే సహస్ర కుంభాభిషేకం రోజున, అక్షయ తృతీయ రోజున మీరు శ్రీ మహాలక్ష్మి యాగం తప్పకుండా బ్రాహ్మీ ముహూర్తంలో చేయడం మర్చిపోవద్దు. ఆ రోజు రండి, యాగం ఆచరించండి, జగదంబ అనుగ్రహాన్ని పొంది ఆనందంగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. కన్యా రాశి. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరము 2024, 25. వీరికి గురుగ్రహము 9వ స్థానములో భాగ్యస్థానంలో వచ్చి అదృష్టాన్ని ఇవ్వబోతున్నాడు మే 1వ తారీఖు నుండి. మే 1 వరకు చిన్న చిన్న కలతలు ఉంటాయి, స్నేహితుల మధ్యన వైరుధ్యం పెరుగుతుంది,
మీరు ఎవరినైతే బాగా ఇష్టపడతారో వాళ్ళే మిమ్మల్ని శంకిస్తారు, అవమానిస్తారు, అనుమానిస్తారు, బాధలు కలుగుతాయి, ఖర్చులు విపరీతమవుతాయి. కానీ ఓపిక పట్టండి. మే 1 వరకు ఓపిక పట్టండి. మే 1 తర్వాత మీ శత్రువులు మీ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తారు. మే 1 నుంచి మీకు రాజయోగం ప్రారంభమవుతుంది, అదృష్ట యోగం. అనూహ్యంగా మొత్తం అన్నీ మారిపోతాయి. అప్పటి వరకు జరగవు అనుకున్న పనులు కూడా ఇంపాసిబుల్ అనేవి కూడా పాసిబుల్ అయిపోతాయి. అదృష్ట యోగం వరిస్తుంది. ముఖ్యంగా యంగ్స్టర్స్ చెప్తున్నాను, ఎవరైతే 22 ఏళ్ల నుంచి 56 ఏళ్ల వరకు ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో అందులోపల యంగ్స్టర్స్ ఇప్పుడు పికప్ అయితే బాగుంటుంది, ఒక్క ఛాన్స్ వస్తే బాగుంటుందని ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా. ఎస్, మీ అందరికీ ఛాన్స్ వస్తుంది. మీరు మీ మానవ ప్రయత్నం, పురుష ప్రయత్నం గట్టిగా చేయండి. దైవ బలం మీకు అనుకూలంగా ఉంది. ఇది కన్యా రాశి వాళ్ళ జీవితం మొత్తం మార్చేస్తుంది, అదృష్టం వైపు మారుస్తుంది, భాగ్యవంతులు అవుతారు. ఎప్పుడైనా భాగ్యస్థానంలో గురువు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు. అలా భాగ్యస్థానంలో 80స్లో పుట్టినటువంటి వాళ్ళకైతే లక్, అంటే 70s నుంచి 89 వరకు, 92 వరకు పుట్టినటువంటి వాళ్ళకు, అంటే 70 నుంచి 92 ఎవరైతే ఇప్పటిదాకా పుట్టుంటారో వీళ్ళందరికీ ఇది లక్కీయెస్ట్ టైం. ఇది ఇళ్ళు కట్టుకుంటారు, వ్యాపారాలు జరుగుతాయి, లాభాలు కలుగుతాయి, సరికొత్త ఐడియాలు వస్తాయి, ఇంప్లిమెంట్ చేసుకుంటారు, అన్నీ బాగా జరుగుతాయి. ఇప్పుడు శని బాగా లేకపోతే కష్టం. శని 6వ స్థానంలో ఉన్నాడు, అద్భుతంగా కలిసి వస్తాడు. నవంబర్ వరకు శని కలిసి వస్తాడు. కొంచెం వక్రత్వం ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అవి మీరు అమ్మవారి యాగం చేసుకొని యంత్రం పెట్టుకుంటే సరిపోతుంది. కానీ నియమనిష్టలతో ఉండండి, దైవ పూజ చేయండి. ముఖ్యంగా విశేషంగా ఆ జగదంబ అయినటువంటి లలితా త్రిపుర సుందరి దేవిని ఆరాధన చేయండి. ప్రతిరోజు లలితా సహస్రం చేయండి. ఈ సంవత్సరం మీ అదృష్టాన్ని ఎవరూ కూడా కాలరాయరు. అదృష్టం మీ చేతిలో ఉంది. ఎన్ని విఘ్నాలు వచ్చినా గణపతికి దండం పెట్టుకోండి. ఉదయం లేవగానే ముదాకర తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం. గణేష పంచరత్న స్తోత్రం ఉంటుంది. ఆ గణేష పంచరత్న స్తోత్రం డైలీ లేవగానే స్నానం చేయగానే ఆ మంత్రం చదువుకోండి. ఇక మీకు ఎలాంటి విఘ్నాలు జరగవు. అయితే మీకు మే 1 వరకు అష్టమ గురువు ఇబ్బంది పెడుతున్నాడు, కానీ మే 10 తర్వాత అదృష్టయోగం రాబోతుంది. కాబట్టి మరి ఆ అదృష్టం రావాలి అని అంటే ఏం చేయాలి అని అంటే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి. అన్ని గ్రహాలు అందరూ ఎవరి దగ్గర ఉంటారంటే స్థితికారకులైనటువంటి విష్ణు పరమాత్ముడు, ఆయన సతీమణి ప్రకృతి, వికృతి, విద్య, శ్రీ విద్య, లక్ష్మి, ధనము, యోగము, ఐశ్వర్యం అంతా ఆమెనే. కాబట్టి అక్షయ తృతీయ రోజున, పరశురామ జయంతి రోజున ఆ జగదంబ పూజ తప్పకుండా చేయండి, స్వాహాకారాలు చేయండి. నేను ఇచ్చేటువంటి కుబేర సంపుటి యంత్రాన్ని స్వీకరించండి. ఇది చాలా వైవిధ్యమైనటువంటి అదృష్టప్రదమైన యంత్రము, మీకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజున మీ యొక్క స్వయంగా మీ చేతులతో ఈ అక్షయ పాత్రలతో అమ్మవారికి సహస్ర కుంభాభిషేకంలో పాల్గొనండి. అమ్మవారికి హవిస్సును నివేదన చేయండి. ఈ యొక్క అక్షయ పాత్రను వరప్రసాదంగా స్వీకరించండి. అంతా అమ్మ అనుగ్రహం వల్ల మీకు బాగుంటుంది. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కృత్తికా నక్షత్రము, ఉత్తరా ఫల్గుని నక్షత్రము, ఈ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా, ముఖ్యంగా ఇంకా ఉత్తరాషాఢ నక్షత్రం, మీరందరూ ధరించవలసిన మాల ఇది కెంపుల మాల. ఇది చాలా అద్భుతమైనటువంటి మాల. ముఖ్యంగా ఎవరైతే కనుక రాజకీయంగా అభివృద్ధి చెందాలనుకుంటారో, సూర్యుడి యొక్క అనుగ్రహం కావాలనుకుంటారో, శరీరంలో రక్తదోషం పోవాలి అనుకుంటారో వారికి ఇది చాలా మంచిది. పేరు ప్రఖ్యాతలు సంపాదించాలనుకునేటువంటి వారికి ఈ మాల చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈ మాలని ఏం చేయాలి అని అంటే ప్రతిరోజు సూర్యుడు ఉదయించే సమయంలో ఈ మాలని స్కిన్కి తగిలేటట్టుగా వేసుకొని సూర్యుడి ఎదురుగండి, సూర్యుడి వెలుగు పడేటట్టుగా కూర్చొని ప్రతిరోజు సూర్యుడి ముందు కూర్చొని 11 నిమిషాల పాటు మెడిటేషన్ చేయాలి. ఈ మాల 8 mm ఉంటుంది. ఇది 5000 కాస్ట్ ఉంటుంది. చిన్నది కూడా ఉంటుంది, 3000 కాస్ట్ ఉంటుంది. సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న 9248000143కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి మీ పేరు, అడ్రస్సు, నక్షత్రం అన్నీ కూడా పంపించండి. మీకు నేను బై కొరియర్ ద్వారా ఇది మా టీం పంపిస్తారు. సర్వే జన సుఖినో భవంతు. క్రోధినామ సంవత్సరము 2024-2025 తులారాశి. తులా అంటే ఏంటి? తక్కెడ.
ఈ తక్కెడలో ఈ సంవత్సరం ఏం జరుగుతుందంటే కర్మ ఫలము ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా కర్మ విపాక సమయం అని ఒకటి వస్తుంది జీవితంలో. అది తులారాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది. కర్మ విపాకం. కర్మ విపాకం ఏ రూపంలో చూపిస్తుందంటే పుత్రుల రూపంలో, పిల్లల రూపంలోను, అదేవిధంగా రుణాల రూపంలోను, రోగ రూపంలోను కర్మ విపాకం చూపిస్తుంది. వీరికి 8వ స్థానము లోపలికి ఇప్పటి వరకు 7వ స్థానంలో ఉన్నటువంటి ఇప్పటి వరకు 7వ స్థానంలో సప్తమంలో ఉన్న గురుగ్రహము 8వ స్థానానికి వచ్చేస్తాడు మే 1వ తారీఖు నుండి. ఆ తర్వాత పంచమ శని బాధాకారకుడు అవుతాడు. ఎవరైనా వయసు పెద్దబడ్డవారు ఉంటారు, అంటే 45 ఏళ్ళు దాటినా చాలు, పిల్లలు 10వ తరగతి చదువుతున్నా చాలు, అక్కడి నుంచి పిల్లలు అమ్మ నాన్న తిడతారు, నీకేం తెలీదు, నీ జీవితంలో ఏం సాధించలేదు, మమ్మల్ని అయినా మా జీవితంలో అనుకున్న చేయనీయు, ఇలా తల్లిదండ్రుల్ని పిల్లలు తిడతారు. ఇంకా కొంచెం ముసలోళ్ళనైతే ఇంకా దారుణంగా తిడతారు, మా జీవితాలు మీరు నాశనం చేసింది సరిపోదా అన్నట్టుగా తిడతారు. సో పిల్లల నుంచి మాటలు పడతారు. అదేవిధంగా పిల్లలు చేసిన కొన్ని తప్పుల వల్ల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడము, ఎక్కడికో తిరగడం అనేది, ఎవరెవరికో స్వారీలు చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అదేవిధంగా అష్టమ గురువు వల్ల ఏం జరుగుతుందంటే కష్టాలు ప్రారంభమవుతాయి. రుణాలు చేయవలసిన, అనవసరంగా ఏం చేయాలో తెలియదు, చిన్న తప్పు జరిగింది, కావాలి డబ్బులు, ఎవరి దగ్గరకో వెళ్ళి చేతులు జాపి డబ్బులు అడగాల్సిన పరిస్థితి వస్తుంది, రుణాలు అవుతాయి, కర్మఫలం వస్తుంది, రోగపీడలు కలుగుతాయి, ఉదర వ్యాధులు అంటే కడుపుకు సంబంధించిన సమస్యలు, కిడ్నీ సమస్యలు, ఏదో ఒక రోగం ఇబ్బంది పెడుతుంది. ఇదంతా కూడా కర్మ విపాక సమయము అని అంటారు. ఎవరికి? తులారాశి వారికి. కాబట్టి తులారాశి వారికి నేను స్ట్రిక్ట్గా చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం యోగా బాగా చేయండి, అండ్ చెవులు బాగా మూసుకోండి, ఎవరి మాటలు వినకండి, ఎవరు ఏదైనా సరే పట్టించుకోకండి, ఎమోషన్స్ అస్సలు అవ్వకండి, కోపముతో నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. అదేవిధంగా విశేషంగా తులారాశి వారు ఈ సంవత్సరము కొల్హాపూరు మహాలక్ష్మీదేవి అమ్మవారిని దర్శనం చేసుకోండి. అది జూన్ 21 దర్శనం చేసుకుంటే ఇంకా మంచిది. కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకోండి. మేము అది కాకుండా ఇంకొకటి ఏమిటంటే కనుక ఒక క్షేత్రం ఉంటుంది, అది మహా అద్భుతమైన క్షేత్రం. అక్కడికి వెళితే ఈ అరిష్టాలు ఏమున్నా, ఈ అష్టమ గురు బాధలు ఏమున్నా తొలగిపోతాయి. అదే క్షేత్రం ఏమిటంటే కనుక మనకి కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రం గౌహతి. గౌహతికి వెళ్ళి కామాఖ్య అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి. ఇది తులారాశి వాళ్ళు చేయవలసిన ప్రయత్నాలు. తులారాశి వారికి మే 1 వరకే అదృష్టకాలం కాబట్టి మే 10వ తారీఖు రోజున మా శ్రీచక్ర పీఠములో శ్రీ మహాలక్ష్మి యాగం చేస్తున్నాము, సహస్ర కుంభాభిషేకం చేస్తున్నాము. ఇది మహాద్భుతమైన శక్తి సంపన్నమైన సమయం. అది శుక్రవారం కూడా వస్తుంది కాబట్టి ఆ రోజు మీరు మహాలక్ష్మి యాగంలో కూర్చొని నేను ఇచ్చేటువంటి విశేషమైన శ్రీయంత్రాన్ని ప్రసాదంగా స్వీకరించి ఆ శ్రీయంత్రమునకు ప్రతిరోజు ధ్యానం చేసుకున్నట్లయితే జీవితము సాఫీగా వెళుతుంది. గొడ్డలితో వచ్చేది గోరుతో వెళ్ళిపోతుంది. అంటే ఏదో పెద్దగా అవ్వాల్సింది చాలా చిన్నగా వెళ్ళిపోతుంది. ఎక్కడో రోడ్డు మీద పడాల్సింది ఇంట్లో చిన్నగా జారి కింద పడిపోయి అబ్బా అని ఒక 5 నిమిషాల నొప్పితో తొలగిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. అందుకే ఆ జగదంబ అనుగ్రహాన్ని తప్పకుండా పొందండి మీరందరూ కూడా. సో ఈ సంవత్సరం రిస్క్ చేయకూడదు, కొత్త వ్యాపారాలు చేయకూడదు, సో రిస్కీ బిజినెస్లు అసలు చేయకూడదు, ఇల్లీగల్ వ్యాపారాల జోలికి అసలు వెళ్ళకూడదు. తులారాశి వారు గుర్తుంచుకోండి. కాబట్టి ముఖ్యంగా స్వాతి నక్షత్రం వారికి ఆరోగ్య భంగం ఉంది, దాని గురించి జాగ్రత్త పడండి. తులారాశి వారికి ఆదాయం 2, వ్యయము 8, అంటే ఆదాయం తక్కువ, ఖర్చు విపరీతం ఉంటుంది. అందుకే ఈ సంవత్సరం రుణాలు అయితే అవుతాయి అని చెప్పాను, అవి జరుగుతాయి, అప్పులు అవుతాయి. రాజపూజ్యం 1, అవమానం 5 చెప్పాను కదా. మీ పిల్లలు కూడా మిమ్మల్ని అవమానిస్తారు, తిడతారు. సో అవమానాలు ఎక్కువగా ఉన్నాయి, మెచ్చుకునే వాళ్ళు ఒకళ్ళైతే తిట్టేవాళ్ళు 5 ఉన్నారు. కట్ ఇది కట్. వీడియో కాల్స్ అస్సలు చేయకండి, హనీ ట్రాప్లకు గురవుతారు. సో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, ఆ జగదమ్మ అనుగ్రహాన్ని పొందండి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి క్రోధినామ సంవత్సరము 2024, 2025. వీరికి ఆదాయం ఎంత అంటే 8, వ్యయము 14. అంటే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెట్టు, ఇంకా ఎక్కువగా ఖర్చు పెడతారు. సో మిగులు ఉండదు, కానీ ఇది ఒక విధంగా మంచిదే. ఎందుకోసమంటే ఈ సంవత్సరం సంపాదన బాగా ఉంది కాబట్టి మంచి మంచి పెట్టుబడులు పెడతారు. ఇళ్ళు కట్టుకునేటువంటి వాళ్ళకు గృహయోగం ఉంది.
ఎవరైనా వృశ్చిక రాశి వారు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఈ సంవత్సరము మీరు ప్రారంభం చేయండి, భూమి పూజ చేయండి. హస్తా నక్షత్రం రోజున భూమి పూజ చేయండి. హస్త, రోహిణి, శ్రవణ నక్షత్రంలో చూసుకొని భూమి పూజ చేయండి. అద్భుతంగా ఆ భూవరాహ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శనం చేసుకొని పూజ ప్రారంభం చేయండి. అద్భుతం జరుగుతుంది. ఆ యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోండి వృశ్చిక రాశి వారు. ముఖ్యంగా ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారికి గృహయోగ సిద్ధి ఉంది. అంటే ఇల్లు కట్టుకోవచ్చు, పెళ్ళిళ్ళు కూడా అవుతాయి. మీకు ఈ సంవత్సరము 7వ స్థానంలో గురువు మే 1వ తారీఖు తర్వాత ప్రవేశించబోతున్నాడు. మే 1 వరకు సైలెంట్గా ఉండాలి. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఎవరేదన్నా సరే అని అవ్వాలంతే. ఎవరేదైనా అడిగినా ఓకే చూద్దాం చేద్దాం అనండి తప్ప ప్రామిసులు చేయకండి. మే 1 వరకు. మే 1వ తారీఖు తర్వాత, మే 10 తర్వాత మీ జీవితాలు మారబోతున్నాయి. సో 7వ గురువు మీకు అదృష్ట యోగాన్ని ఇవ్వబోతున్నాడు. మంచి పార్ట్నర్ని ఇస్తాడు, మంచి గైడ్లైన్స్ ఇస్తాడు, మంచి గురువుని, మంచి మార్గనిర్దేశకులు మీకు పరిచయం అవుతారు. దూర ప్రయాణాలు చేస్తారు, విదేశీయం కలిసి వస్తుంది, ఆకర్షణ యోగ సిద్ధి కలుగుతుంది, ధనప్రాప్తి ఉంది, గృహయోగం ఉంది, అన్నీ బాగున్నాయి. అయితే శనిగ్రహం మాత్రం మీకు వృశ్చికము, ధనస్సు, మకరము, కుంభం 4వ స్థానంలో ఉన్నాడు. సో 4వ స్థానంలో శని ఉంటే ఏమవుతుంది అని అంటే అర్ధాష్టమ శని, మాతృగండం. మీ అమ్మగారికి కొంచెం హెల్త్ క్రైసిస్లు వస్తాయి. మీ అమ్మగారి హెల్త్ పట్ల అప్రమత్తంగా ఉండండి. రోజు అమ్మ బాగున్నావా, అమ్మ తిన్నావా అని అమ్మని పలకరించండి. సో మీ అమ్మగారికి ఏం కావాలో తెలుసుకోండి. మీ అమ్మని ప్రేమగా పలకరించండి. సో మాతృప్రేమతో కూడా అదృష్టం వరించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారికి మాతృగండం ఉంది కాబట్టి మీ అమ్మగారి గురించి చాలా జాగ్రత్త వహించండి. అలాగే కుటుంబంలో చిన్న చిన్న కలహాలు జరుగుతాయి. అన్నదమ్ముల మధ్యన, దాయాదుల మధ్యన ఇవేంటి మార్చుకోవడము, ఏంటి ఆస్తి తగాదాలు ఎక్కువ అవ్వడము, సో ఇవి జరుగుతాయి. డిస్ప్యూట్లు అవుతాయి. కోర్టు వరకు వెళ్లకుండా అక్కడిదక్కడనే క్లియర్ చేసుకోండి. ఎందుకోసమంటే మీకు అదృష్ట యోగం ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి, మంచిదే. ఎందుకోసమంటే ఆ తగాదాల్లో మీరు విడిపోయిన తర్వాత మీ అదృష్ట యోగానికి మీ డబ్బులు మీకు రెట్టింపు అవుతాయి. కాబట్టి ఏదైనా పర్లేదు, కుటుంబం లోపల కొంచెం పోయినా పర్లేదు కానీ తగాదాలు పెట్టుకోకుండా చూడండి. కోర్టు వరకు వెళ్ళకండి వృశ్చిక రాశి వారు. సో వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరము దైవ దర్శనం ఎవరిని చేసుకోవాలి అని అంటే 7వ స్థానం కదా, కామేశ్వరి అమ్మవారు ఉంటారు. ఆ కామేశ్వరి అమ్మవారు ఎవరు అంటే సాక్షాత్తు కంచి కామాక్షి అమ్మవారే. ఆ కంచి కామాక్షి అమ్మవారిని, గౌహతిలో ఉండేటువంటి కామాఖ్య అమ్మవారిని, ఇద్దరిని కూడా దర్శనం చేసుకోండి. కంచి కామకోటి పీఠంలో కంచి కామాక్షి అమ్మవారిని పౌర్ణమి రోజున సాయంత్రము చంద్రోదయ వేళల్లో వెళ్ళి వృశ్చిక రాశి వారు అమ్మవారికి తెల్లటి తెలుపు ఉన్నటువంటి చీరను అమ్మవారికి నివేదన చేయండి. అలాగే అమావాస్య రోజు కూడా, ఇది కూడా శనిగ్రహం బాగలేదు కదా, అమావాస్య రోజు కూడా అమ్మవారిని, కామాఖ్య అమ్మవారిని దర్శనం చేసుకోండి. మీనాక్షి కామాక్షి అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని ఆ అమ్మవారికి బ్లూ కలర్ శారీ, ఇంద్రనీలమణి అని అంటారు. అంటే ఏ రంగు వల్లనైతే గనక ఈ యొక్క నెమలి ఈక రంగు ఏవైతే ఉంటుందో, ఆ నెమలి కంఠము వర్ణం ఏదైతే ఉంటుందో అలాంటి నీలము వర్ణ చీర అమ్మవారికి పెట్టండి. 5 కిలోల తేనె అమ్మవారికి నివేదన చేయండి అమావాస్య రోజున. ఇంకా అది కాకుండా మా శ్రీచక్ర పీఠంలో విశేషంగా మహాలక్ష్మి సంపుటిత యాగం జరుగుతుంది కాబట్టి శ్రీచక్ర పీఠం రోజున ఆ యొక్క అక్షయ తృతీయ రోజున సహస్ర కుంభాభిషేకంలో పాల్గొనండి, అమ్మవారి సేవ చేయండి. ఈ మహాపూర్ణ కలశాన్ని మీ ఇంట్లో పెట్టుకొని సంకల్పం చేసుకోండి, గృహయోగ సిద్ధి కలిగించుకోండి, మహాలక్ష్మి యాగం చేయండి. అద్భుతంగా ధన సంపద కూడుతుంది. ఆ శనిగ్రహం యొక్క బాధ రాకుండా శ్రీయంత్రం మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి తప్పకుండా శ్రీ మహాలక్ష్మి యాగము మే 10వ తారీఖు రోజున చేయించుకోండి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. చాలామంది ఈ నరదృష్టితోటి కానీ ఇంకా గ్రహ బాధలతోటి కానీ ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు, ముఖ్యంగా నరదృష్టి. సో నరదృష్టి, గ్రహపీడ, పిశాచపీడ, ప్రేతపీడ, ఈ వీటికి నివారణకు ఇది జ్వాలాముఖి మాల. ఇది లావా నుంచి తీసింది. అంటే అగ్నిపర్వతం పేలినప్పుడు ఆ అగ్నిపర్వతం లావాని తీసి దానితో తయారు చేసినటువంటి మాల. సో ఇది రేర్గా దొరుకుతుంది. ఇది నాకు తెలిసి ఇది చాలా హార్డ్లీగా దొరికేది. ఈ యొక్క ప్రోడక్ట్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే 3500 రూపీస్ దీని కాస్ట్ ఉంటుంది. మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ 9248000143 ఈ నెంబర్కి మీరు
ఆర్డర్ చేసేసి ఫోన్పే గూగుల్ పే చేసి మీ పూర్తి డీటెయిల్స్ అడ్రస్ ఫోన్ నెంబర్ పెట్టండి. సో ఇది కావాలనుకుంటే మీకు మంచిది. దీన్ని ఏం చేయాలి అని అంటే, ఇది దారంలో ఉంటుంది కదా, దీన్ని మీరేం చేయాలి అని అంటే వెండిలో కానీ రాగిలో కానీ అల్లించాలి తొందరగా తీసుకోగానే. సో అప్పుడు దీని మీద ఇది వేసుకొని స్నానం చేసినా బాగానే ఉంటుంది. సో ఈ దారంలో ఉన్న రోజులు వేసుకొని స్నానం చేయకూడదు, చేస్తే ఇది తెగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, నరదృష్టి నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది జ్వాలాముఖి మాల. ఇది మీకు మంచి ఉపయోగపడుతుంది. సర్వే సుజనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. ధనురాశి, క్రోధినామ సంవత్సరము 2024-25. ఈ ధనుసు రాశి వారు ఎవరు అంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. వీరికి ఆదాయం ఈ సంవత్సరం 11 ఉందండి. వ్యయము 5 ఉంది, రాజపూజ్యము 7, అవమానము 5. అయితే మీకు ఇప్పటి వరకు గురుగ్రహం ప్రొటెక్షన్ ఉండే, గురుగ్రహం జరిగిపోయాడు. ఇంకా నాతోటి అయిపోయింది, మిమ్మల్ని ఇంకా నేను భరించలేను, నా పని అయిపోయింది అని చెప్పి గురుగ్రహం ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే 5వ స్థానం నుంచి 6వ స్థానంకి వెళ్ళిపోయాడు. అయితే ఆదాయం 11 ఉంది, వ్యయం 5 ఉంది. అంటే ఖర్చులు తక్కువ ఉన్నాయి, డబ్బులు సంపాదన అయితే బాగానే ఉంది, సంపాదన అయితే ఇస్తాడు. కానీ మీకు రాజపూజ్యము 7, అవమానం 5 ఉంది. మెచ్చుకునే వాళ్ళు కూడా 7 ఉన్నారు, కానీ అవమానించేవారు 5 ఉన్నారు. ఆ 5 ఎప్పుడో ఒకసారి మీకు తారసపడతారు, మిమ్మల్ని బాధ పెడతారు. దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే, మీరు విపరీతమైన కోపానికి వెళ్ళిపోయి కొత్త శత్రువుని మీరే పుట్టించుకుంటారు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. అది గుర్తుపెట్టుకోండి. సింపుల్, శత్రువులు ఎక్కడి నుంచో రారు, మన ఇంట్లో నుంచో పుట్టుకొస్తారు. మన అన్నదమ్ముల రూపంలోనో, అక్క చెల్ల రూపంలోనో, భార్య లేదా భర్త రూపంలోనో పుట్టుకొస్తారు. మనం ఏదైనా సరే ఏం చేసుకుంటావు చేసుకో చూద్దాం అని అన్నావనుకో, ఇంకేం చేస్తారు, ఆస్తుల మీద కోర్టులో కేసులు వేస్తారు, లేదంటే మీ మీద కోర్టులో కేసు వేస్తారు, ఏదో ఒకటి ఇబ్బందులు పెడతారు. కాబట్టి ఏం జరుగుతుందో చూసుకుందాం అని మాత్రం అనకండి. చెయ్యి, నీ ఇష్టం వచ్చింది చెయ్యి, చూస్తా, నీ పని పడతా, ఇవన్నీ మాటలు మాట్లాడకండి. నోటిని చాలా అదుపులో పెట్టుకోండి. అవునా, ఎవరు ఏదైనా బాధ పెట్టారనుకో, ఏం కావాలి అని ప్రశాంతంగా కూర్చొని మాట్లాడండి, కాంప్రమైజ్ అవ్వండి. ఎందుకోసం అంటే 6వ స్థానంలో గురువు వచ్చినప్పుడు రుణమూలకంగా, రోగమూలకంగా, మనోవ్యధ మూలకంగా ధన నష్టం జరుగుతుంది. అయితే మీకు 3వ స్థానంలో శనిగ్రహము బాగానే ఉన్నాడు, సంరక్షిస్తాడు, ధైర్యం కలిగిస్తాడు, మొండి ధైర్యం కలిగిస్తాడు, సాహసం చేస్తారు, మంచిగా స్థిర సంపాదన ఉంటుంది, మొండి ధైర్యంగానే సంపాదిస్తారు, బాగానే ఉంది. రాజయోగాలు కూడా వస్తాయి మీకు. కాకపోతే గురువు బాగలేడు. సో డబ్బుని ఎలా, మాటని ఎలా పొదుపు చేసుకోవడం నేర్చుకోండి, అంతకు సరిపోతుంది ధనుసు రాశి వారికి. అయితే ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం గురుబలం తక్కువ ఉంది కాబట్టి ఆ గురుగ్రహం యొక్క అనుగ్రహం కలగాలి అని అంటే ప్రతి గురువారం రోజున దక్షిణామూర్తి స్తోత్రము చదవాలి, శివాలయానికి వెళ్ళాలి, శివుడికి అభిషేకం చేయాలి. నేను ధనుసు రాశి వారికి విశేషంగా ఒక శివలింగం చెప్తాను. దక్షిణ భారతదేశంలోనే అత్యంత పెద్ద అయినటువంటి స్ఫటిక శివలింగము భాగ్యనగరములో చందానగర్ దగ్గర, మియాపూర్ దగ్గర ధర్మపురి టెంపుల్ కాంప్లెక్స్ ఉంటుంది, ధర్మపురి క్షేత్రం ఉంటుంది. అక్కడ అష్టభైరవ దేవస్థానం ఉంది. అక్కడ అష్టభైరవుడికి వెళ్ళి అభిషేకం చేయండి, చాలా అద్భుతంగా జీవితం రిజల్ట్ వస్తాయి. అక్కడ వెళ్ళి గంగాజలంతో ఆరుద్ర నక్షత్రం రోజున అభిషేకం చేయండి, మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి, అనుగ్రహ యోగ సిద్ధి కలుగుతుంది. అదేవిధంగా మా శ్రీచక్రపురంలో శ్రీ మహాలక్ష్మి యాగం జరుగుతుంది కాబట్టి ఆ మహాలక్ష్మి యాగంలో తప్పకుండా పాల్గొనండి. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి యాగం ఎవరైతే చేస్తారో వాళ్ళకి లక్ష్మీ సంపద అక్షయం అవుతుంది. సహస్ర కుంభాభిషేకంలో పాల్గొనండి, అమ్మవారికి అభిషేకం చేసి ఆ అమ్మ అనుగ్రహాన్ని పొంది మీరు అదృష్టవంతులు అవ్వండి. అయితే ఈ సంవత్సరం విశేషంగా హరిద్వార్ వెళ్ళండి, నర్మదా పుష్కరాలకు వెళ్ళి స్నానం కూడా చేయండి. మధుర, బృందావనము, ద్వారక ఇవి తప్పకుండా దర్శనం చేసుకోండి, మిస్ చేయొద్దు వృశ్చిక రాశి వారు. క్రోధినామ సంవత్సరము 2024. వీరికి మకర రాశి వారికి ఈ సంవత్సరము మే 5వ తారీఖు వరకు మీరు ఓపికగా ఉండండి, మనస్సును అదుపులో పెట్టుకోండి, ఏ నిర్ణయాలు తీసుకోకండి. మే 5 వరకు అంటే ఉగాది మొదలు మే 5 వరకు విపరీత నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల ప్రభావం వల్ల సంవత్సరం అంతా కూడా ఏడవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మకర రాశి వారు ముఖ్యంగా శ్రవణ నక్షత్రం వారు ఈ నెల రోజులు ఏం చేయండి అంటే చక్కగా టూర్ కొట్టండి, ఎవరితో రిలేషన్షిప్ వద్దు, ఎవరితో మాట్లాడొద్దు, ఏ ఫినాన్షియల్ డీల్స్ వద్దు.
ఏప్రిల్ మొదలు తర్వాత గోవా పోండి, ఎక్కడికైనా తిరగండి, తీర్థయాత్రలు చేయండి. నేనైతే తీర్థయాత్రలు చేయమని చెప్తాను. ఏదో యంగ్‌స్టర్స్‌కి ఏదో ఊరట కలిగించాలన్నాను గానీ, గోవా దగ్గర కూడా మంచి మంచి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. గోకర్ణం ఉంది. గోకర్ణం దర్శనం చేసుకోండి. మురుడేశ్వర దర్శనం చేసుకోండి. తర్వాత మంగళూరు దగ్గర చాముండి అమ్మవారి దేవస్థానం ఉంటుంది. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. సో, ఏప్రిల్ 9వ తారీఖు నుంచి అంటే ఈ ఉగాది నుంచి మొదలు మే 1వ తారీఖు వరకు టూర్‌లు కొట్టండి. ఆ తర్వాత ఇంకా రిలేషన్‌షిప్స్‌లో మీకు అన్నీ బాగుంటాయి. సంపద కలిసొస్తుంది. 5వ స్థానంలో గురువొచ్చాడు. వివాహ యోగ సిద్ధి కలుగుతుంది. మనోభిష్ట ప్రాప్తి కలుగుతుంది. గృహయోగ సిద్ధి కలుగుతుంది. మీ సంతానంకి మంచి కలుగుతుంది. మీ సంతానం విషయం పట్ల మీరు ఒక మంచి గుడ్ న్యూస్ వింటారు. ప్రతి తల్లిదండ్రులకి ఏందంటే మా పిల్లలు బాగుపడాలి, వాళ్ళకి ఏదైనా మంచి కలిసి రావాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. సో, మీ యొక్క జాతకం వల్ల, మీ టైం వల్ల వాళ్ళకి బాగా కలిసొస్తుంది. అదేవిధంగా సిరి సంపదలు పెరుగుతాయి. ఎవరికైతే సంతానం లేనటువంటి వారు ఈ సంవత్సరం మకర రాశి వారు సంతానానికి ఉద్యుక్తులవ్వండి. మంచి సంతానం అవుతుంది. దానివల్ల మీకు అదృష్ట యోగ సిద్ధి కలుగుతుంది. కానీ ఏలినాటి శని ప్రభావం మాత్రం మిమ్మల్ని పిండి పాడేస్తుంది. కింద మీద కొడుతుంది ఏలినాటి శని. మనస్సు కకావికలమవుతుంది. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కోపం వచ్చేస్తుంది. అదేదో సినిమాలో F2 సినిమాలో సర్ఫ్ ఎక్సెల్ అని మళ్ళీ గొడవ స్టార్ట్ చేస్తారు కదా! అలా మీ ఇంట్లో కూడా అదే జరుగుతుంది. ఎప్పటిదో పాత విషయాలు బయటకొస్తాయి. రాత్రి మంచిగా భోంచేస్తారు. ప్రేమగా మాట్లాడుకుంటారు. ఏదో చిన్న సినిమానో ఏదో చూస్తారు. ఇన్‌స్టా రీల్స్ చూస్తుంటారు. అక్కడేదో జరుగుతుంది. "నువ్వు నన్ను ఇలా అన్నావు గదా! ఇది చేసావు గదా! అప్పుడు అన్నావు గదా!" అని స్టార్ట్ అయితది ఇంకా. రాత్రంతా ఇక గొడవలు స్టార్ట్ అయితాయి ఇంకా. కాబట్టి మకర రాశి వారు దంపతులు, స్నేహితులు, రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు కూడా ఒకేసారి కోపం తెచ్చుకోవద్దు. అమ్మో! ఈ గురుగారు చెప్పారు ఇవన్నీ జరుగుతాయి. దేనికైనా ఒకటి నేర్చుకోండి. సారీ గుర్తులేదు, మర్చిపోయా. సారీ గుర్తులేదు, మర్చిపోయా. ఓకే నీ ఇష్టం. ఈ మంత్రం నేర్చుకోండి. ఏంటి? సారీ, ఓకే, నీ ఇష్టం, గుర్తులేదు, మర్చిపోయా, ఏమో. ఈ మంత్రం నేర్చుకోండి. మకర రాశి వారు, కుంభరాశికి కూడా వర్తిస్తుంది. మీనరాశికి కూడా ఇదే వర్తిస్తుంది. సో, ఈ మంత్రం నేర్చుకోండి. ఏమో, సారీ, సరే సరే అయితే ఓకే, ఇంతే. ఈ మంత్రం పాటించండి. ఏ కష్టాలు రావు. అది ముఖ్యంగా రిలేషన్‌షిప్‌లో. సో, వీళ్ళకి ఆదాయం 14 ఉంది. వ్యయం కూడా 14 ఉంది. అంటే సంపాదన ఎంతుందో ఖర్చు అంతుంది. అంటే గురుగ్రహం అనుగ్రహం వల్ల సంపాదన వస్తుంది. ఏలినాటి శని ప్రభావం వల్ల సంపద అంతా కూడా పోతుంది. రాజపూజ్యం 3 ఉంది. అవమానం 1 ఉంది. మెచ్చుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. తిట్టేవాళ్ళు తక్కువ ఉన్నారు. అంత బాగానే ఉంది. మకర రాశి వారికి ఈ సంవత్సరం గురువు అనుగ్రహం కలిగిస్తున్నాడు కాబట్టి ఈ సంవత్సరం మకర రాశి వారికి నేను చెప్పేది ఏంటంటే విశేషంగా మీ జన్మ నక్షత్రంలో అంటే శ్రవణ నక్షత్రము లేదా ధనిష్ఠా నక్షత్రం వరకు ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు. మీ జన్మ నక్షత్రము రోజున ఆ యొక్క తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోండి. అంటే ముందు 2 రోజులు ప్లాన్ చేసుకొని కొండెక్కాలి. అంటే ఇప్పుడు మీరు ఉత్తరాషాఢ అనుకోండి, పూర్వాషాఢ నక్షత్రం రోజు కొండెక్కాలి. పరమమిత్ర తార రోజున కొండెక్కాలి. జన్మతార రోజున స్వామివారి దర్శనం చేసుకోవాలి. జన్మ నక్షత్రం రోజున స్వామివారి దర్శనం చేసుకోండి. సంవత్సరంలో 3 సార్లు దర్శనం చేయండి. 3 సార్లు కలియుగ ప్రత్యక్ష దైవ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. ఆకాశ గంగలో స్నానం చేయండి. ఆ స్వామివారి యొక్క ప్రాకారము చుట్టూ మధ్యరాత్రిలో 12 గంటల నుంచి 3 గంటల మధ్యన దేవాలయ తలుపులు మూసేస్తారు. దర్శనాలు బంద్ అవుతాయి. కాబట్టి ఆ దేవాలయం కడిగే సమయంలో స్వామివారికి వచ్చి రిలాక్స్ అవుతారనమాట. అమ్మ ఇంకా పెండింగ్లన్నీ తగ్గాయి అనుకుంటారు కదా! ఆ టైంలో స్వామి మేము ఉన్నాం, చుట్టూ మేము ప్రదక్షిణ చేస్తున్నామని చెప్పి ఆ మహా ఆలయ ప్రాకారాన్ని 11 ప్రదక్షిణలు మాత్రమే చేయండి. మీ జీవితం ధన్యమవుతుంది. ఏలినాటి శని ప్రభావం మీ మీద పడదు అని గుర్తించండి. తప్పకుండా హనుమాన్ చాలీస చదవండి. అక్షయ తృతీయ రోజున మేము శ్రీ మహాలక్ష్మి యాగం చేస్తున్నాం కాబట్టి ఆ యాగంలో పాల్గొని శ్రీ యంత్రాన్ని వరప్రసాదంగా స్వీకరించి ఈ అక్షయ కలశాన్ని కూడా మీ ఇంట్లో ప్రతిష్టాపన చేసుకోండి. సహస్ర కుంభాభిషేకంతో ఆ యొక్క అమ్మవారికి మీరు కూడా అభిషేకం చేసి ఆ జగదంబ అనుగ్రహాన్ని పొందండి. మకర రాశి వారు నేను చెప్పిన పుణ్యక్షేత్ర దర్శనం చేయండి. అంత బాగుంటుంది. శ్రీమాత్రే నమః. కుంభరాశికి ఏలినాటి శని ప్రభావము తీవ్రతరం అవుతుంది. అంటే జన్మక్షేత్రంలో ఏలినాటి శని అంటే గుండెల మీద కుంపటి మీద కూర్చున్నట్టుగా కూర్చుంటాడు శని. మనసుకు బాధ పెడతాడు. ఏ నిర్ణయం తీసుకోరాదు. ఎటు పోబుద్ది కాదు. ఎటు వెళ్ళినా పని జరగవు. నో 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 కాదు వద్దు అన్న మాటలే వినిపిస్తాయి. చాలా తీవ్రతరంగా మనస్సు క్షోభ చెందుతుంది. కానీ
వీళ్ళకి వింశోత్తరి రీత్యా ఏందంటే గనక ఆదాయం 14, వ్యయం 14 ఉంది. అంటే సంపాదన బాగా పెరుగుతుంది. కానీ అదే విధంగా ఖర్చులు అలాగే పెరుగుతాయి. కాబట్టి ఖర్చులు అయినప్పుడు బాధపడకండి. అయ్యేదుంది అవుతుంది అనుకోండి. కానీ నేను కుంభరాశి వారికి చెప్పేదేందంటే, ఈ సంవత్సరం కష్టాలే ఉన్నాయి. చేతిలో డబ్బు నిలవదు. కాబట్టి ఏం చేయండంటే, ఏదో ఒక ఇల్లు కట్టండి. ఒక ఇల్లున్నా పర్వాలేదు. మళ్ళొక ఇల్లు కట్టండి. లేదంటే అపార్ట్మెంట్ కట్టండి. ఏదైనా ధనము స్థిరీకరణ అవ్వాలి. లేదంటే గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయండి. లేదంటే రాగి కొనండి. ఏదైనా పనికొచ్చే పనులు చేయండి. అంటే పెట్టుబడులు పెడితే ఇవి మళ్ళీ ఇంక్రీజ్ అవ్వాలి. అలాంటివి చూసుకోండి. ముఖ్యంగా నేను ఇల్లు కట్టమని చెప్తాను. మీకు ఆల్రెడీ ఒక ఇల్లున్న ఇంకో ఇల్లు కట్టండి. ఇల్లు లేని వాళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకోండి ఈ సంవత్సరం కుంభరాశి. ఎందుకోసమంటే ఈ సంవత్సరం బాగాలేదు. ఖర్చులు విపరీతమవుతాయి. 4వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఒక్కటి అనుగ్రహిస్తాడు గురువు. అంటే స్థిరంగా ఉంచి మొట్టికాయలేస్తూనే ఉంటాడు. డబ్బులిస్తా ఉంటాడు. కొంచెం డబ్బులిస్తాడు. సో, కావాలి అనుకున్నప్పుడు డబ్బులొస్తాయి. మళ్ళీ రావు ఇంకా. అంటే మీ చేతులు ఖాళీ అవ్వగానే డబ్బులొస్తాయి. కాబట్టి ఈ సంవత్సరం ఏందంటే ఒక రూ. 1,00,000 చేతిలో ఉంటాయి. అవి ఖర్చయిపోగానే మళ్ళీ ఇంకో 1,00,000 వచ్చేస్తాయి. సో, వెంటనే ఖర్చు చేస్తూ ఇల్లు కట్టుకోండి. కుంభరాశి వారికి బావుంటుంది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ రాశిఫలాల్లో నేను పూర్తిగా ఓపికగా అంతా చెప్పలేను. ఎందుకోసమంటే సమయాభావం ఉంటుంది. ఎక్కువ చెప్పలేను కాబట్టి మీరు దేవుళ్ళు.com వెబ్‌సైట్‌కి విజిట్ అయ్యి మంచి పంచాంగాలుంటాయి. ఏదైనా ఒక పంచాంగము నా పంచాంగం కూడా ఉంటుంది. వాణిజ్య దర్శిని పంచాంగము. అది అది కొనుక్కోండి. దాంట్లో ప్రతి నెలవారీగా ఏముంటుందో అది ఉంటుంది. ఒకవేళ గనక అది లేదనుకోండి, నా వెబ్‌సైట్ విజిట్ అవ్వండి. pradeepjoshi.com వెబ్‌సైట్ విజిట్ అయ్యి మీ పర్సనల్ హోరోస్కోప్ ఆర్డర్ చేసుకోండి. 5 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు జాతకము డే టు డే రిపోర్ట్ వస్తుంది గోచార ఫలితం. సో, అది మీ దగ్గర ఉంటే ఇంకా మీకు ఈజీగా మీ ప్రెడిక్షన్స్ మీకు తెలుస్తాయి. అది చూసుకోండి. సో, కుంభరాశి వారు ఈ సంవత్సరం ఏందంటే, మీ జన్మ నక్షత్రం రోజున కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. సో, తిరుమలలో ప్రతి నెల ఏదో ఒక తీర్థం ఓపెన్ అవుతుంది. తుమ్మూరు తీర్థము, కుమార తీర్థము ఇలా ఓపెన్ అవుతాయి. కాబట్టి కుమార తీర్థమునకు ఈ సంవత్సరం వెళ్ళే ప్రయత్నం చేయండి కుంభరాశి వారు. కుమార తీర్థంలో స్నానం చేయండి. వర్షాకాలంలో కపిల తీర్థంలో స్నానం చేయండి. మీ దోషాలన్నీ కూడా పోతాయి. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. అలాగే మీరు కూడా ఆ జగదంబ శ్రీ కామాక్షి అమ్మవారికి మీ జన్మ నక్షత్రము రోజున వెళ్ళి దర్శనం చేసుకొని అమ్మవారికి నీలిరంగు వస్త్రములు నివేదన చేయండి. నీలిరంగు అదేవిధంగా ఎరుపు రంగు వస్త్రములు నివేదన చేయండి. మీ జీవితం బాగుంటుంది. ఇక మా శ్రీచక్రపీఠంలో అక్షయ తృతీయ రోజున మహాలక్ష్మి యాగం జరుగుతుంది కాబట్టి ఆ యాగానికి మీరు విచ్చేయడం ఒకళ్ళు రాలేకపోయినా సరే ఆన్లైన్లో మీరు బుక్ చేసుకున్నా సరే మీ గోత్రనామాలు చదివి మీకు ప్రసాదం పంపిస్తాము. అక్షయ తృతీయ రోజు మేము సహస్ర కుంభాభిషేకం చేస్తున్నాము. ఆ కుంభాభిషేకానికి మీరందరూ కూడా పాల్గొని మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న మీ ఇంటికి కలశం వస్తుంది. అమ్మవారి యొక్క ప్రసాదం వస్తుంది, స్వీకరించండి. క్రోధి నామ సంవత్సరము 2024, 2025 పూర్వభాద్రపద నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్రపద నక్షత్రము, రేవతి నక్షత్రం చివరి పాదాలు. వీరందరికీ కూడా ఈ సంవత్సరం ఎలా ఉంది అనంటే ఆదాయం 11, వ్యయం 5. అంటే సంపాదన బాగా ఉంటుంది, ఖర్చు తక్కువగా ఉంటుంది, మంచిదే. రాజపూజ్యము 2, అవమానం 2. మెచ్చుకునే వాళ్ళు 2 ఉంటే తిట్టే వాళ్ళు కూడా 2 ఉంటారు. అయితే మీకు ఇటు అదృష్టయోగము, ఇటు దురదృష్టయోగం 2 కలిపి ఒక నెల రోజుల్లో ఉంటాయి. సూర్యగ్రహణం సంభవిస్తుంది మీ జన్మరాశిలో ఏప్రిల్ 8వ తారీఖు రోజున. అయితే ఈ సూర్యగ్రహణం వల్ల మీకు అరిష్టం రాబోతుంది రేవతి నక్షత్ర జాతకులకు, అదేవిధంగా మీనరాశి వారికి. కానీ మీకు గురుగ్రహము అవసాన దశలో చిట్ట చివరి దశలో అదృష్టాన్ని ఇచ్చి వెళ్ళిపోతాడు. మే 1 వరకు మీకు అదృష్ట యోగం ఉంది గురుగ్రహం వల్ల. కానీ సూర్యగ్రహణం వల్ల అరిష్టము ఉంది. అందుకే మీరు తప్పకుండా మీనరాశి వారు సూర్యగ్రహణం రోజున మా శ్రీచక్ర పీఠములో రాత్రి 9 గంటల నుంచి 2 గంటల వరకు యాగం జరుగుతుంది, అరిష్ట నివారణ తంత్రం. ఆ యాగం చేయించుకొని నేను ఇచ్చే యంత్రం తీసుకున్నారా ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని అది ప్రొటెక్ట్ చేస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ మీకు. తర్వాత మే 1వ తారీఖు తర్వాత గురుగ్రహం మారిపోతున్నాడు. ఇప్పటి వరకు ద్వితీయ స్థానంలో ఏలినాటి శని ప్రభావం నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసినటువంటి గురుగ్రహము దాటిపోతున్నాడు మే 1 తర్వాత 3వ స్థానంకి వెళ్తున్నాడు. 3వ స్థానానికి వెళ్ళగానే ఏలినాటి శని ప్రభావం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెళ్ళు, మీ భార్య చెవులకు వెళ్ళిపోతాడు, ఆయన నోట్లోకి వెళ్ళిపోతాడు, కూర్చుంటాడు ఏలినాటి శని. ఇక తిడిపిస్తాడు. ఇంకా ఆస్తులు, అరే ఇంకా జరిగేది లేదు, ఇంకా నీకు నాకు కూడదు, ఆస్తులు పనిచేసుకుందాం
అని అంటారు. ఆస్తి పంపకాలు జరుగుతాయి. తర్వాత ఇప్పుడు ఉదాహరణకి ఇంటికి పెద్ద ఉంటాడు, చెల్లెల పెళ్ళిళ్ళు, అక్కల పెళ్ళిళ్ళు, ఆస్తులు అమ్మి తాను కష్టపడి అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేస్తాడు. తర్వాత తండ్రి కష్టపడి సంపాదించిన తాతలాస్తి పోవద్దు అని చెప్పి తాను అప్పు చేసి పెళ్లి చేస్తాడు. తాతలాస్తి ఉంటుంది, దాని మీద అక్క చెల్లెకి హక్కు ఉంటుంది కదా. ఇవన్నీ వేసింది వాళ్ళందరూ మర్చిపోయి ఏం చేస్తారు అంటే, ఇది అమ్ముకుందామని పోయేసరికి కోర్టులో పిటిషన్ పెడతారు. నువ్వు ఎట్లా అమ్ముతావు, దాంట్లో మాకు కూడా హక్కు ఉంది అంటారు. మీ పెళ్ళిళ్ళు చేసాం కదనే ఆ టైంలో, మీకు అప్పుడు చేసిన పెళ్ళిళ్ళు కనుక నేను స్టాక్ మార్కెట్లో పెట్టుంటే ఈ పాటికి నేను కోటీశ్వరుని అయిపోయేటండి. ఆ పాటికి మీ పెళ్ళి ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశాను. అదే ఆ టైంలో ఓ 15 ఏళ్ల క్రితం 10 లక్షలు పెట్టి ఇల్లు నేను స్థలం కొని ఉంటే 10 లక్షలు పెట్టి కొని ఉంటే ఇవాళకి అది 2 కోట్లు అయ్యేది. అవి మాత్రం గుర్తుపెట్టుకోరు. ఎందుకోసం అంటే నా క్లయింట్స్కి ఇలాంటివి వస్తాయి బాధలు. చెల్లెలకు పెళ్లి చేసినవి, వాళ్ళ కన్యాదానం చేసినవి, వాళ్ళ పసుపు కుంకుమ కింద ఇచ్చినవి, ఇవేవి గుర్తుండవు వాళ్ళకి. తాతాస్తి నువ్వు ఎట్లా అమ్ముతావు, నేను కోట్లకు వేసేస్తా, నాకు కూడా వాటా ఉంది అని అంటారు. ఇవేవి మర్చిపోతాయి, ఇవన్నీ మర్చిపోతారు. వాళ్ళు 10 సంవత్సరాల కాలం వాళ్ళ జీవిత కాలం వెచ్చించి వాళ్ళు చేసినంత మర్చిపోతారు. సో ఈ సంవత్సరం మీనరాశి వారికి ఇలాంటివి వస్తాయి. ఎందుకోసమంటే తృతీయంలో గురువు రాగానే శనిగ్రహము ఏలినాటి శని స్టార్ట్ అయిపోయి అన్నదమ్ముల మధ్యన వైరం క్రియేట్ చేస్తాయి. భార్య కూడా తిడుతుంది, నువ్వు నాకేమిచ్చావు అంటుంది. ఏం చేసావు, నేను 10 ఏళ్ళు నీతో కాపురం చేశాను, నాకేమిచ్చావు అంటుంది. సో అందరూ అడిగేవాళ్లే ఉంటారు, ఇచ్చేవాళ్ళు తక్కువ ఉంటారు, బాధలు ఎక్కువగా ఉంటుంది. మీనరాశి వారు జాగ్రత్త పడండి. ఇక చాలా ప్రభావం ఉంటుంది, ఇంకా చాలా చెప్పాలి. మీరు దేవుళ్ళు.comలో విజిట్ అయ్యి మంచి పంచాంగం తీసుకోండి. ఇదిగో ఈ తంగిరాల వారి పంచాంగం మంచిగా ఉంటుంది, ఇది కూడా చదవండి. ఇంకా చాలా పంచాంగాలు ఉంటాయి. నా మిత్రుడు లక్కావజ్జుల సుబ్రహ్మణ్య శాస్త్రి చాలా మంచిగా నీట్గా ఒక పంచాంగం రాశారు. ఆయన కంచికామకోటి పీఠానికి ఆస్థాన పండితుడు, మంచి ఖగోళ శాస్త్రజ్ఞుడు. ఆయన పంచాంగం కూడా కొనుక్కోండి. వీలైతే ఆయన దగ్గర కూడా జ్యోతిషం ఆడడానికి వెళ్ళండి, నాకు మంచి మిత్రుడు ఆయన. తర్వాత సంపత్ కుమార్ శర్మ అని ఉంటాడు, ఆయన పంచాంగం కూడా కొనుక్కోండి. తర్వాత కుప్ప ఆంజనేయ శాస్త్రి గారు ఉంటారు, ఆయన పంచాంగం కొనుక్కోండి. అందరూ గొప్పవాళ్ళే, అందరూ మంచి పండితులే. సంప్రదించండి, మీ జాతకాలు చెప్పించుకోండి. వీలైతే నా దగ్గరికి కూడా రండి. అందరూ సంతోషంగా ఉండండి. అయితే మీనరాశి వారికి నేను చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరము ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని మీ జన్మ నక్షత్రంలో దర్శించండి. మేము శ్రీచక్రపీఠంలో మహాలక్ష్మి యాగం చేస్తున్నాం కాబట్టి ఆ యాగంలో పాల్గొనండి. శ్రీయంత్రాన్ని ప్రసాదంగా స్వీకరించండి. సో ఆ జగదమ్మ అనుగ్రహాన్ని పొందండి. ఇక సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. మీ భవిష్యత్తును తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ అదృష్ట సమయం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టింది కష్టాలు అనుభవించడానికా, సుఖాలు అనుభవించడానికా? మీకు రాజయోగం ఎప్పుడు వర్తిస్తుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే జాతకం తప్పనిసరి. కేవలం 2100 రూపాయలకే 500 పేజీలకు పైగా సంపూర్ణ జాతకం సూక్ష్మ దశలతో లెక్క కట్టి సరైన ఫలితాలు అందించడం మా ప్రత్యేకత. మీ జాతకం PDF ఫార్మేట్ లో మీ ఈమెయిల్ ఐడికి పంపించగలము. మరిన్ని వివరాల కోసం లాగిన్ అవ్వండి www.jspfoundation.com/horoscope.